12 కుట్లు పడ్డాయి. మేము ఇక్కడ రావడము బెదిరియడము సపోర్ట్ చేసి ల్యాండ్ గ్రాబర్ చేయొచ్చు. చూడండి మంచిగా మీరు కేసు పెట్టేసి వాటెవర్ మీరు చేయాలనుకున్నది లీగల్గా ట్రై టు సపోర్ట్ చేయండి. ఇన్స్పెక్టర్ గారు వాళ్ళు సిపి గారితో కూడా మాట్లాడతారు. మీరు కూడా వెళ్ళి సిపి గారు కూడా సార్తో నేను కూడా మాట్లాడతాను. మీరు కూడా మీరు టెక్నమెంట్ రేపు మనకు కూడా ప్రాబ్లం రావచ్చు. మనకేనా ఐదారు మంది చేతులు దూరం అవే కేసులు మా మీద గుడ్డలు ఫస్ట్ నా మీద తీసుకెళ్ళి సార్ మా ఇద్దరి మీద అటాక్ చేసింది వెంకటేష్. మళ్ళీ నా మీదే రిటర్న్ మమ్మల్ని కొట్టిన కామెంట్ వాళ్ళకి మాకు సేమ్ సెక్షన్ ఉన్నాయి సార్. సేమ్ సెక్షన్ మళ్ళీ మాకు కూడా వెంకటేష్ నా మీద సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఆమె లేడీ అని ఇప్పుడు ఇవన్నీ కూడా యాడ్ చేసి దానికి పెట్టేసి ఇది జరుగుతున్నప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఇద్దరు పోలీసులు కానిస్టేబుల్ అక్కడే ఉంటారు. ఇందుకోసమే కదండి ఇప్పుడు మీకు ఇవన్నీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి మేము పోలీస్ స్టేషన్ కి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు మన ఇనాగ్రేషన్ కూడా చేసినాం. సో దానికి చిన్న అది లాస్ట్ లో జీవో సవరణ అది చేస్తున్నాం. 3-4 రోజులు అయిపోతుంది. అయిపోగానే మనకి ఇమీడియట్ గా ఈ కేసెస్ ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ అయితే లేదా ఫ్రెష్ కేసెస్ తీసుకైతే అన్ని జరుగుతుంది. మొత్తం లోతుగా పోతాం. పోయి ఇట్లా పైపైన చేయం కదా. ఫ్యాబ్రికేషన్ ఎక్కడి నుంచి మొదలైన సమస్య అంతా కూడా తీస్తాం. తీసి ఎక్కడెక్కడ మ్యానిపులేషన్ జరిగింది, ఎవరు దీంట్లో చేసినారు, ఇదంతా కూడా వస్తుంది. ఇందులో బూతులు కూడా ఏ బ్యాచ్ పిల్లలు చెప్పినట్టు తీసుకొచ్చినాడు కదా ఇటువంటి గోలు పెట్టారు. ఐదారు మంది చేతులు దూరం అవే కేసులు మా మీద గుడ్డలు ఫస్ట్ నా మీద తీసుకెళ్ళి సార్ గుడ్డలతో మా ఇద్దరి మీద అటాక్